సిఏఏ ఇప్పుడు ఆమోదం తెలపడానికి గల ప్రధానమైన కారణం ఏంటని మీరు భావిస్తున్నారు? సార్, రవికుమార్ గారితో ఏకీభవిస్తూ మరికొన్ని విషయాలు మేము ముందు ఉంచాలనుకున్నాను. ప్లీజ్ క్యారీ ఆన్. ఎందుకంటే 2019లో ఈ బిల్లు పాస్ చేసి చట్టంగా మార్చారు. ఒక చట్టం ఇంప్లిమెంట్ చేయడానికి 6 నెలల కాలం అవసరం అండి. 6 నెలల కాలంలో ఆ చట్టం ఇంప్లిమెంట్ కాకుంటే తిరిగి దాన్ని మేజువాణి ఓటుతో జరుపుకోవాల్సి వస్తుందండి. అలా ఈ 24కు ముందు 6 నెలల ముందు మోజువాణి ఓటుతో దాన్ని తెచ్చారా అది గమనించండి. అది తేలేదు. ఇకపోతే మత సంబంధిత విషయం లేదన్నారు. మీరు చూడొచ్చు, దాంట్లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 వీటికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగంలో తయారయ్యే చట్టాలు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ లో ఉన్న సంఖ్యాబలం మీద ఆధారపడి కాదు, కానీ ప్రజాహితాన్ని ముందు పెట్టుకొని మతాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భారతదేశ అఖండతను కాపాడడానికి చట్టాలు తయారు కావాలి. మరి అలాంటి చట్టాలు వచ్చినప్పుడు ప్రజలు దాన్ని స్వాగతిస్తారు. పెద్దలు చెప్పినట్లు దాంట్లో ఎక్కడ దక్షిణ భారతీయులైన ఏ హిందూ పేరు ఎక్కడా చేర్చలేదు. కేవలం 3 దేశాల పేర్లు తీసుకున్నారు. ఆ 3 దేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఇస్తామంటున్నారు. ఎవరు ఇచ్చేవాళ్ళని అడ్డుకోరు. ఇవ్వడానికి ముందు నుంచి ఒక విధి విధానం ఉన్నింది ఇక్కడ. అదేంటి అంటే, భారతదేశంలో ఎవరైనా కాందిశీకులు ఇక్కడ వచ్చి ఉన్నారు అంటే వలసవాదులు, వాళ్లకు 11 సంవత్సరాల పాటు వాళ్ళు ఏ విధమైన క్రిమినల్ రికార్డు లేకుండా ఉంటే వారికి ఇచ్చేవాళ్ళు మతాలకు అతీతంగా. ఆ విధానాన్ని తీసి ఈ కొత్త అమెండ్మెంట్ ఏదైతే తెచ్చారో, ఒకటి భారత రాజ్యాంగంలోని స్ఫూర్తిని మొత్తం కొట్టేశారు. అంటే మతాలకు అతీతంగా రావాల్సిన బిల్లును మత ప్రాతిపదికన తెచ్చారు. రెండవది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎలక్షన్ కు ముందు జరిగే వ్యవహారంలో అని రవికుమార్ గారు అన్నది 100% వాస్తవం. ఎందుకంటారంటే, ఒకటి రైతుల సమస్య, 2 సుప్రీంకోర్టు నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ మీద వచ్చిన క్వశ్చన్. మీరు ఎలక్ట్రల్ బాండ్స్ అన్ని కూడా వీరికి మొత్తం ఏమేమి ఉన్నాయో ఇవ్వండి అని చెప్పి ఎస్బీఐకి ఇటు పార్టీ మీద వచ్చిన ప్రశ్నలు ఏవైతే వచ్చాయో వాటి నుంచి కోలుకోలేని పరిస్థితి, ప్రజలు దాని మీద ప్రశ్నిస్తారన్న విషయం. మరోవైపు చాలా వ్యవహారాలు సలిపినా కూడా జీడిపి అన్నది అది కేవలం 4 వ్యక్తులకున్న ఆర్థిక విధానానికి 140 కోట్ల మందికి ఉన్న ఆర్థిక విధానంలా చూపిస్తూ మేమేదో జీడిపి అని చెప్పి చేస్తున్న మోసం. ఇవన్నీ గమనించి ఇది కేవలం రాజకీయ ఎత్తుగడ తప్పితే మరోది కాదన్నది మీరు గమనించండి. ఇది ఎన్నికలకు ముందు వేసిన ఎత్తుగడే, ఇంతకు మించి ఏమీ లేదన్నది వాస్తవం. గమనించారు సార్, మీరు అన్నదానికి నేను చెప్తున్నాను. అంటే భారతదేశంలో ఉన్న హిందువులకి ఏమన్నా అన్యాయం జరుగుతుందని మీరేమన్నా భావిస్తున్నారా? అంటే వేరే వాళ్ళకి ఏదన్నా ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు హిందువులకి అన్యాయం జరిగితే వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు మీరేమన్నా అనుకుంటున్నారా? హిందువులకు అన్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా ఏమన్నా? నేను దక్షిణ భారత హిందువులకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నానండి. దక్షిణ భారత హిందువులు ఎవరైతే ఉన్నారో ఆ దేశాల కంటే ముందు ఇక్కడ పీడితులై ఉన్నారు. మీకు తెలుసు సివిల్ వార్ ఆఫ్ శ్రీలంక ఎలా జరిగింది, అందులో ఎంతమంది ఇక్కడ కాందిశీకులు ఉన్నారు. ఈ రోజుకు వారికి ఏ విధమైన పౌరసత్వం లేదు. వాళ్ళు హిందువులు కారా? వాళ్ళకి అన్యాయం జరగడం లేదా?